तव स्तरम् वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ योगेन योगो ज्ञातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ हृदातष्टेषु मनसो जवेषु यद् ब्राह्मणाः संयजन्ते सखायः अत्राह त्वं विजहोर्वेद्याभिरोह ब्रह्माणो विचरन्त्युत्वे अत्र त्वं विजहुः वेद्याभिः ऊह ब्रह्माणः विचरन्ति ऊर्ध्वे ॐ आर्षं धर्मोपदेशं च वेदशास्त्र अविरोधिना यस्तर्केणानुसन्धत्ते सः धर्मं वेद नेतरः यः तर्केण अनुसन्धत्ते सः धर्मं वेद न इतरः ॐ शान्ति शान्ति शान्ति। परमपिता परमात्मा प्रमा आत्मा परमात्मा प्रमा प्रम अनम प्रम अणम प्रमाणम प्रमाणात्मा परमात्मा ओम। ओम को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు వందనాలు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రాణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా సాధకులారా చివరి లక్ష్యం పరమగతి పరంధామమే
పరమాత్మయే. పరమాత్మ పరమలక్ష్యం. పరమలక్ష్యం చేరుకోవడానికి పరమం కావాలి. పరమాత్మ పరమ సూక్ష్మము, పరమ చేతనము, అంతా పరమమే. మన ప్రయత్నం కూడా పరమం ఉండాలి, పరమం కావాలి. పూర్తి శుద్ధం, పరమశుద్ధం, అంతా పరమమే. పరాకాష్ఠ చర్మసీమ పరమాత్మ. శుద్ధతకు, చేతనానికి, బలానికి, విద్యకు, విజ్ఞానానికి చివరి గతి పరమగతి. అంతా పరమమే. అదే ప్రమాణం. ప్రమాణ ఆత్మ పరమాత్మ. ప్రమాణ ప్రకృష్ట మానం, ప్రమా జ్ఞానం, పరమ జ్ఞానం మా ప్రమా ఉత్తమ జ్ఞానం, పరమ జ్ఞానం దానికి అణం, జీవనం, ప్రాణం, శ్వాస, ఊపిరి. ప్రకృష్ట జ్ఞానానికి ఆధారం జీవం, ప్రాణం, పరమపిత పరమాత్మ. పరమపిత పరమాత్మ లేకుండా ఏది కదలదు, ఏది నిలబడదు. దీనికి ఏ ఆకారము రాదు, ఏ ప్రకారం ఉండదు, ఏ గతి లేదు. గతి లేదు, సుగతి లేదు, ఏ గతి లేదు, ఏ గమనము లేదు, ఏ స్థితి లేదు. అది జడమైన, చేతనమైన. ఆత్మలకు కూడా గతినిచ్చేది పరమాత్మయే. అందుకే అందరికీ పరమగతి, పరంధామం పరమాత్మ. దానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. పరమగతి ప్రాప్తించాలంటే ఆటంకాలు ఎన్నో సంశయాలు, ఎన్నో విషయాలలో సంశయాలున్నాయి. సంశయాలను దూరం చేసుకోవడం అవసరం. ఆత్మ అంటే ఏమిటో తెలియదు, శరీరము తెలియదు, ఇంద్రియాలు తెలియదు, ఇంద్రియ విషయాలు తెలియదు. అసలు ఈ ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం ఏమిటో అర్థం కాదు. ఈ మనస్సు ఏమిటో, ఈ బుద్ధి ఏమిటో, ఈ చేష్టలు ఏమిటో, ఈ పాప పుణ్యాలు ఏమిటో, ఈ రాగద్వేషాలు, మోహాలు ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఈ దుఃఖం ఏమిటో, దుఃఖానికి కారణం ఏమిటో, అసలు మోక్షం ఏమిటో, మోక్షానికి ఉపాయం ఏమిటో, అన్నీ సంశయాలే. సంశయాల నివృత్తి కావాలంటే సరి అయిన మార్గంలో ఆలోచించాలి. పరీక్ష జరగాలి. ఏది సరైనది, ఎంతవరకు శుద్ధం, ఏది అనుకూలం, ఏది ప్రతికూలం, ఏది పుణ్యము, ఏది పాపం తెలియాలంటే పరీక్ష జరగాలి. ఆ పరీక్షయే అన్వీక్షణం. అన్వీక్ష విద్య. అదే న్యాయం. పక్షపాతం లేకుండడమే, పక్షపాత రహితమే న్యాయం. ప్రమాణై అర్థ పరీక్షణం. ప్రమాణం ద్వారా అర్థాన్ని, శబ్దస్పర్శ రూపగంధ ఏవైతే ఇంద్రియాల విషయాలు ఉన్నాయో ఆ విషయాల అర్థాలు, అవే మనకు పదార్థాలు. ఇంద్రియాల ద్వారా తెలుసుకునబడే ఆ పదార్థాల గురించి, ఆ వస్తువుల గురించి, ఆ విషయాల గురించి స్పష్టంగా తెలియాలి. ప్రమాణై అర్థ పరీక్షణం, అదే న్యాయం. తత్వం తెలియాలంటే పరీక్ష జరగాలి. ఏ పరీక్షల ద్వారా? ప్రమాణాల ద్వారా అర్థం కావాలి. తోనికరాల ద్వారా తూచినప్పుడే తెలుస్తుంది ఏ బరువు ఎంతో.
కొలిసినప్పుడు తెలుస్తుంది. కొలబద్ద కావాలి. బంగారం ఎంత శుద్ధమో తెలుస్తుంది గీటురాయి ఉంటేనే. ఆ గీటురాళ్ళ గురించి చెప్పేదే అన్వీక్షక విద్య. ఆన్వీక్షక విద్య అనుసరించినటువంటి విద్య. ఈ క్షణం అనుసరించి ఈ క్షణం చేయాలి. ఈ క్షణం నిరీక్షణం పరీక్షణం సర్వేక్షణం. ఈ క్షణమే. ఈ క్షణం మోక్షం కావాలంటే ఈ క్షణం చేయండి. ఇప్పుడే మోక్షం కావాలి, ఇప్పుడే సంశయాలు దూరం కావాలంటే ఈ క్షణం అవసరం. ఆత్మ నిరీక్షణం అవసరం, పరీక్షణం అవసరం. అంతా తెలియాలంటే సర్వేక్షణం అవసరం. మన గురించి, మన జీవనం గురించి, మన ప్రయాణం గురించి అర్థం కావాలంటే సర్వేక్షణం అవసరం. అన్ని విషయాల గురించి సమగ్ర పరీక్షణమే సర్వేక్షణం. ఆ సర్వేక్షణమే ఈ ఆన్వీక్షణం, ఆన్వీక్షకీ విద్య. సమాజం నిలబడాలంటే, ప్రపంచం ఉండాలంటే, ధర్మం నిలబడాలంటే ఈ క్షణం అవసరం ఉంది. అనుసరించి ఈ క్షణం చేయండి, అన్వీక్షణం చేయండి. దీన్ని అనుసరించి ఈ క్షణం చేయాలి. వేదాన్ని అనుసరించి ఈ క్షణం చేయాలి. అనువీక్షణం వేదాన్ని అనుసరించి. ఆ వేదం ఈశ్వరీయం అంటే పరమాత్మను అనుసరించి ఈ క్షణం చేయాలి. పరమాత్మ సందేశాలను అర్థం చేసుకుని, ఉపదేశాలను, ఆదేశాలను అర్థం చేసుకోవాలి. అదే పరమేక్షణం. పరమ ఈ క్షణం జరగాలి. కేవలం పరమపిత పరమాత్మ యొక్క ఆ శక్తితో సాధ్యం, ఆ భక్తితో సాధ్యం, పరమాత్మని అనుగ్రహంతోనే సాధ్యం. సాధ్యాన్ని సాధించాలంటే సాధనాలు కావాలి. ఆ సాధనాలే న్యాయదర్శనం. న్యాయదర్శనంలో పరీక్ష పద్ధతులు. ఇది సత్యమా అసత్యమా, ధర్మమా అధర్మమా, పుణ్యమా పాపమా అర్థం కావాలంటే తూచుకోవడం, కొలుచుకోవడం అవసరం. అందుకే మానం కావాలి, మాపనం జరగాలి. మాపనం, మానం, ప్రమాణం. ఆ కొలత సరిగ్గా ఉండాలంటే కొలబద్దలు సరిగా ఉండాలి, తూనికరాలు సరిగా ఉండాలి, మన కులపాత్రలు సరిగా ఉండాలి. ఈ రోజుల్లో ఎవరి కులపాత్రలు వారికి ఉన్నాయి, ఎవరి కులబద్దలు వారికి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రమాణాలు అనుకుంటున్నారు. అవి ప్రమాణాలు కావు. దానికి అవమానాలు, అపమానాలు. అన్నింటిలో మానం ఉంది. అవమానం, అపమానం, సమ్మానం అన్ని మానాలే. కానీ ప్రమాణం కావాలి, పరమాత్మ మానం కావాలి. స్పష్టమైన, నిర్దిష్టమైనటువంటి, స్వచ్ఛమైన, శుద్ధమైన మానం కావాలి. ప్రమా అంటేనే జ్ఞానం, విజ్ఞానం. ప్రమాకరణమే ప్రమాణం. ప్రమా యొక్క కరణం, సాధనం ప్రమాణం. ప్రమాణం లేకుండా ఇది ఇంతే, ఇది ఇదే, అది అదే అని ఖచ్చితంగా, స్పష్టంగా, నిశ్చయంగా చెప్పలేము. ఒకసారి ప్రమాణంతో తెలుసుకున్న తర్వాత మళ్ళీ మారకూడదు, స్పష్టంగా ఉండాలి. అందుకే ప్రమాణాలు. మొదటి ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం. ప్రతి అక్షము ద్వారా, ప్రతి ఇంద్రియం ద్వారా తెలుసుకునేది ప్రత్యక్ష ప్రమాణం. దాన్ని అనుసరించేది, దాని పునాదిగా ప్రత్యక్ష
ప్రత్యక్షం పునాదిగా ఉండేది అనుమానం. సగం తెలిసి సగం తెలియనప్పుడు అనుమానం ప్రయోగిస్తాం. దానికి అర్థం చేసుకోవడానికి పోల్చుకునే రూపంలో, ఉదాహరణ రూపంలో ఉపమానాన్ని ప్రయోగిస్తాం. దీనిలాగా ఉంటుంది, దానిలాగా ఉంటుందని. చివరికి ఆప్త ప్రమాణం ఉంటుంది. ఆప్త వాక్యం, ఆప్తోపదేశం, శబ్ద ప్రమాణం, ఆగమ ప్రమాణం. అదే వేదం నిజానికి. మన పరమ ఆప్తుడు పరంపిత పరమాత్మ. పరమాత్మ యొక్క శబ్దం, వాణి, వేదము. వేదమే ఆప్తవాక్యం. పరమాత్మ వాక్యం పరమ ఆప్త వాక్యం. పరమ ఆప్త వాక్యమే అదే స్వత ప్రమాణం. అర్థకామేషు అసక్తానాం ధర్మజ్ఞానం విధీయతే. అర్థములు, శబ్ద స్పర్శ రూప రసగంధ విషయాలలో అంటుకోనివారు, ఇరుక్కొనివారు. కామేషు, కామ క్రోధ లోభ మోహ ఈర్ష్య ద్వేషాలలో లేనివారు, వారికే ధర్మజ్ఞానం తెలుస్తుంది. అర్థకామేషు అసక్తానాం, అసక్తులు, ఆసక్తి లేనివారు. ధర్మజ్ఞానం విధీయతే, ధర్మజ్ఞానం అర్థమవుతుంది. ధర్మ జిజ్ఞాసమానానాం, ధర్మ జిజ్ఞాస, ధర్మాన్ని తెలుసుకోబోయే వారికి పరమం ప్రమాణం శృతి, పరమ ప్రమాణం శృతి. మన స్మృతిలో మన మహర్షి స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్కేన అనుసంధత్తే, ఎవరైతే తర్కేన, తర్కం ద్వారా అనుసంధానం చేసుకుంటారో, తెలుసుకుంటారో, అన్వేషణ చేస్తారో, పరిశోధన చేస్తారో, అనుసంధానం చేస్తారో, అనుసంధత్తే సహ ఏవ, అతడికి తెలుస్తుంది ఇది వాస్తవం అని. నేతర స ధర్మం వేద, నేతర ఇతరులకు అర్థం కాదు. తర్క బుద్ధి ఉండాలి, పరీక్ష బుద్ధి ఉండాలి. హేతువు లేకుండా దేన్ని ఒప్పుకోకూడదు. ఆ హేతువే, ఆ పరమ హేతువే, ఆ మూల కారణమే, ఆ పరమ కారణమే పరమాత్మ. అసలు హేతువు, అసలు కారణం, ముఖ్య కారణం పరంపిత పరమాత్మయే. పరమహేతువు, మిగతావన్నీ కూడా దాన్ని అనుసరించినటువంటివి. అందుకే అనుసంధత్తే, అనుశాసనం, అనుమానం, అనుసరించిన అన్ని అనుసరించేవి. అందుకే అనువీక్షణం, ఈక్షణం చేసేది, ప్రేరణ ఇచ్చేది, పరీక్ష చేసేది పరమపిత పరమాత్మ. దాన్ని అనుసరించినది అనువీక్షణం, అదే న్యాయ దర్శనం. న్యాయం లేకపోతే పాపం. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అది పాపమే, అధర్మమే. న్యాయం అని నిర్ణయించడం ఎలా? ఇది న్యాయం, ఇది అన్యాయం ఎలా తెలుస్తుంది? అవాస్తవమే అన్యాయం, అజ్ఞానమే అన్యాయం, యథార్థ జ్ఞానం లేకపోవడమే అన్యాయం. అందుకే యథార్థ జ్ఞానం, తత్వజ్ఞానం, వాస్తవిక జ్ఞానం, వస్తుస్థితి తెలిపేదే న్యాయం. ప్రమాణై అర్థ పరీక్షణం, ప్రమాణముల ద్వారా అర్థములను, శబ్ద స్పర్శ రూపరస గంధములను, దానికి సంబంధించినటువంటి విషయాలను పరీక్ష చేయడమే అది న్యాయం. అదే వస్తు సిద్ధి, అదే తత్వజ్ఞానం. తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమ. వీటి యొక్క తత్వజ్ఞానం వలన, తత్వజ్ఞానం ఉన్నదున్నట్టు సత్యజ్ఞానం, నిత్యజ్ఞానం వలన నిశ్రేయసం, శ్రేయస్సు కాదు, నిశ్రేయసం,
నిష్ఠ, నిశ్రేయస్సు, అధిగమ ప్రాప్తిస్తుంది. దానికి 16 ప్రతిపాద్య విషయాలను అర్థం చేసుకోవాలి. ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, నిర్ణయ, వాద, జల్ప, వితండ, హేత్వాభాస, చల, జాతి, నిగ్రహస్థానాన ఈ 16 ప్రతిపాద్య విషయాలు. అసలు 16 కళలు ఇవే. నిజానికి షోడశ కళలు. ఈ విషయాలు తెలుసుకోవడమే కళ. ఇదే ఆర్ట్. ఇందులో ప్రమేయాలు, తెలుసుకోదగిన విషయాలు, ఆత్మ, శరీరం, ఇంద్రియాలు, అర్థం, బుద్ధి, ఈ విధంగా 12 ప్రమేయాలున్నాయి. మనస్సు, ప్రవృత్తి, దోషాలు, ప్రీత్యాభావము, ఫలము, దుఃఖం, అపవర్గాతో ప్రమేయం. ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థబుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రీత్యాభావ, ఫల, దుఃఖ, అపవర్గాతో ప్రమేయం. జీవితంలో తెలుసుకోవలసిన విషయాలు ఇవి. ఆత్మ అంటే ఏమిటి, ఈ పరమాత్మ ఏమిటి, ప్రకృతి ఏమిటి, ఇది మూలం, ముఖ్యం. ఆత్మకు సంబంధించినదే. ఇక్కడ నేను నా గురించి నేను తెలుసుకోవాలి. నేనెవరిని, ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి తెలియాలి. ఈ ఆత్మ ఎక్కడుంది, శరీరంలో ఉంది. కాబట్టి శరీరం గురించి అర్థం చేసుకోవాలి. శరీరం యొక్క అంగాలను అర్థం చేసుకోవాలి. ఈ రోగాలు, బాధలు, లోపల కలిగే ఆలోచనలు ఏమిటి, మనస్సు ఏమిటి, చిత్తం ఏమిటి, అంత అర్థం కావాలి. ఇంద్రియాల విషయాలు అర్థం కావాలి. ఏ ఇంద్రియం ఎలా పనిచేస్తుంది. ఇక్కడ బుద్ధి అంటే జ్ఞానం, నాలో ఉంటుంది జ్ఞాన విజ్ఞానం ఏమిటి, మనస్సు ఎలా పనిచేస్తుంది, నా ప్రవృత్తి ఏమిటి, నా వృత్తి ప్రవృత్తి ఎలా ఉంది, వీటికి కారణం దోషాలు, రాగద్వేష మోహాలు ఎలా ఉన్నాయి నా లోపల. ప్ర ఇత్య భావ, ప్ర అంటే మంచిగా, ఏత్య ఇనగతో ధాతు, ప్ర ఏత్య ప్రకృష్టంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి భావ మళ్ళీ రావడం. వెళ్ళిపోయి రావడం అంటే పునర్జన్మ. ఈ పునర్జన్మ ఏమిటి, ఫలము, ఈ కర్మఫలం ఏమిటి, అసలు దుఃఖాలు ఏమిటి. కర్మఫలం జన్మ అనుకుంటే జన్మ వల్ల దుఃఖాలు లభిస్తాయి. దుఃఖం నుంచి దూరం కావడమే అపవర్గ. అందుకే అథ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థాన్ని సాంఖ్య దర్శనంలో ప్రారంభ సూత్రం స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ కూడా అదే విషయం. దానికి దుఃఖాలను దూరం చేసుకోవడమే ముఖ్యం. దుఃఖాలను దూరం కావాలి. దానికి మన సాక్షి, మనస్సాక్షి, ఆత్మసాక్షి, అంతఃసాక్షి, అంతఃప్రేరణ, అంతరాత్మ, సర్వాంతరాత్మ, సర్వాత్మ, పరమాత్మ. పరమాత్మను పరమసాక్షిగా మార్చుకొని ఆ పరమసాక్షియే పరమ ఆదర్శంగా మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మన లక్ష్యం మోక్షం సిద్ధిస్తుంది. ఈ క్షణమే మోక్షం కావాలంటే ఈ క్షణ విద్య, అన్వీక్షణ విద్య అవసరం. ఆ అన్వీక్షణ విద్యయే తర్క విద్య. అదే తర్క జ్ఞానం, అదే తత్వజ్ఞానం. దాని పేరే న్యాయ దర్శనం. ఇది న్యాయ దర్శనం. మనకు న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి. చివరికి ఈ జన్మకు న్యాయం జరగాలి. మానవ జన్మకు న్యాయం జరగాలంటే దర్శించుకోవాలి, ఎవరిని వారే దర్శించుకోవాలి. ఆత్మ దర్శనం కావాలి, పరమాత్మ దర్శనం కావాలి. మధ్యలో వచ్చే దోషాలు, ఆటంకాలు దూరం కావాలి. లేదా ఇతరులు చేసే మోసాలను అర్థం చేసుకోవాలి.
కొందరు ఆటంకాలు కలిగిస్తారు. వాటికి కారణాలు ఎలా ఆటంకం కలిగిస్తారో తెలుసుకోవాలి. చల జాతి నిగ్రహం చేస్తారు. ఎలా చలం చేస్తారు, ఎలా వారు మనం తప్పుదారి పట్టిస్తారు, తప్పుడు మార్గం నడిపిస్తారో తెలియాలి. ఈ ప్రపంచం ఒక మాయ, ఇది ఒక నాటకం, ఇది నాటక రంగం కాబట్టి అందరూ నటిస్తారు, నటిస్తూనే ఉంటారు. ప్రపంచమే ఒక బూటకం, నాటకం. నిజానికి ఇది బూటకం కాదు, ఇది నాటకం కాదు. నిజానికి కేవలం నటించేది మానవుడు మాత్రమే నటిస్తాడు. ఏది నటించదు, ఏ గ్రహం నటించదు, ఏ నక్షత్రం నటించదు, ఏ వృక్షం నటించదు, ఏ పక్షి నటించదు, ఏ ప్రాణి నటించదు, ఏ క్రిమి కీటకం నటించదు. నటించేది మానవుడు మాత్రమే. దానికి కారణం పరమాత్మను అనుసరించకపోవడమే, అన్వీక్షణం చేయకపోవడమే, అనుసరించకపోవడమే. పరమాత్మ యొక్క సందేశాలను, ఆదేశాలను అర్థం చేసుకోక నటించడం జరుగుతుంది. తెలియక నటిస్తారు. నిజంగా తెలిస్తే, మార్గం సరిగ్గా అర్థమైతే సమస్య లేదు. మార్గం తెలియకనే కొందరు తెలియక తెలిసినట్టు నటిస్తారు. అక్కడే పొరపాటు జరుగుతుంది. ఏ పరీక్ష కాకుండా, పరీక్ష చేయకుండా మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ ఏముందో తెలియదు, అక్కడ ఉన్నట్టే మాట్లాడతారు, ఉన్నా లేనట్టే మాట్లాడతారు. కారణం అహంకారం. నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు అని కొందరు అనుకుంటారు. నాకు కూడా తెలుసు అని కొందరు అనుకుంటారు. దీని వెనుక అహం, నేను ఏమి తక్కువ కాదు, అహంభావమే కారణం. అందుకే అభిమానం దూరం చేసుకోవాలి. అభిమాన శ్రేయమంతి అన్నారు విదురుడు. అభిమానమే మిథ్యాభిమానమే. అభిమానం పోవాలి అంటే అవిద్య పోవాలి, అవిద్య పోవాలంటే పరీక్ష జరగాలి. దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం. పరమపిత పరమాత్మతో మన ప్రార్థన ఇదే. ఏ పరమపిత పరమాత్మ, నా మార్గం సుగమం కావాలంటే, సునాయాసంగా నా గమ్యం చేరుకోవాలంటే అడుగడుగున పరీక్ష అవసరం ఉంది. నేను వెళ్తున్న మార్గం సరైన మార్గమేనా, నా సిద్ధాంతం సరైనదేనా, నా ప్రయత్నం సరైనదేనా, నా దిశ సరిగ్గా ఉందా, సరైన దిశలో ప్రయాణం చేస్తున్నానా లేదా, సరిగా ఆలోచిస్తున్నానా లేదా, సరిగా నిర్ణయం చేస్తున్నానా లేదా. మాటి మాటికి పరీక్షణం అవసరం. అన్నింటిలో ఈ క్షణమే ఉంది. విషయాలను ఈక్షణ చేసి తెలుసుకోవాలి. అందుకే మాటి మాటికి ఆత్మ నిరీక్షణ అవసరం ఉంది. తెలుసు అనుకుంటున్నాం, సరిపోయింది అనుకుంటున్నాం. ఎంత తెలుసు, తెలిసింది కొంతే. నిజానికి తెలుసుకోవలసింది ఎంతో ఉంది. తెలిసింది ఆవగింజంతే, తెలుసుకోవలసింది భూగోళం అంతా, అర్థం చేసుకోవలసింది అఖిల బ్రహ్మాండం అంతా ఉంది. ఎంతో ఉంది. ఎంత కూడా తెలియదు, కొంత కూడా తెలియదు. నిజానికి మనం ఆత్మలం. ఆత్మ అంటేనే అల్పజ్ఞానం, అల్ప సామర్థ్యం, అల్ప విద్య, అల్ప బుద్ధి. అంత పరిమితమే, సీమితమే. అటువంటప్పుడు అంతా ఎలా తెలుస్తుంది? అనంత సామర్థ్యం లేదు, అనంత జ్ఞాన విజ్ఞానం ఎలా తెలుస్తుంది? ఇంద్ర విరోచనలు. మనం విరోచనం అయిపోతున్నాం. రోచనం, రుచించడం. మనకు ప్రపంచం రుచిస్తుంది, విరోచనం జరుగుతుంది, విశిష్ట రోచనం. విశిష్టంగా ఆకర్షింపబడుతున్నాం. విరోచనం అంటేనే అర్థం అది, రుచించడమే. అదే బాగా అనిపిస్తుంది.
ఇది చాలనిపిస్తుంది. తుష్టి దోషం. సరిపోయింది. సంతృప్తి. నిజానికి తుష్టి అటువైపు ఉండాలి. ప్రపంచంలో తుష్టి ఉండాలి. చాలు. సంపాదించినది చాలు. సాధించినది చాలు. మిగతా సమయాన్ని, శక్తిని, బలాన్ని పరమాత్మ కొరకు ఇవ్వాలి. ఇటు చాలు అనుకుంటున్నారు, అటు వెళ్తున్నారు. నిజానికి అటు చాలు. ఇటు మేలు, పరమాత్మ మేలు, ప్రపంచం చాలు. ఎప్పటికైనా తెలుసుకోవలసింది లేదా చేరవలసింది పరమాత్మ వైపే, పరమాత్మలోనే, పరమాత్మ వరకే. అదే పరమ గమ్యం, చివరి లక్ష్యం, పరమ లక్ష్యం పరమాత్మయే. అదే ప్రమాణం. మన జీవనం, మన ప్రాణం, ప్రమాణం, ప్రాణం పరమాత్మ కాబట్టి ప్రపంచం చాలు, ఇక చాలు ప్రపంచం. ప్రపంచంలో ఈ సుఖాలు చాలు, ఈ దుఃఖాలు చాలు, ఈ సమస్యలు చాలు, ఈ గొడవలు చాలు. ఇక శక్తి సన్నగిల్లింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఇంకెంత అనుభవిస్తాం? అనుభవించినది చాలు, సాధించింది చాలు. నిజానికి సాధన చేయవలసింది ఎంతో ఉంది. ఇది యోగ సాధన, భోగ సాధన చాలు. భోగాభ్యాసం మానుకొని యోగాభ్యాసంలోకి రావాలి. రావాలంటే ఇటువైపు సరిగ్గా అర్థం కావాలి. అర్థం కావాలంటే ప్రమాణ ద్వారా పరీక్ష చేసుకోవాలి. ప్రమాణపూర్వకంగా పరీక్ష జరగాలి. అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే అటువైపే విరోచనులు అయిపోతారు. ఇంద్రులు కావాలి, దేవేంద్రులు కావాలి. దేవతలంటే ఇంద్రియాలు. ఇంద్రియాలకు సంబంధించిన వాడే ఇంద్రుడు. ఇంద్రునికి సంబంధించినవి ఇంద్రియాలు. నిజానికి ఇది పరమైశ్వర్యే. ధాతు ఇది పరమైశ్వర్య. పరమైశ్వర్యం, ఐశ్వర్యం అంటే అధికారం. ఇంద్రియాలపైన అధికారం ఉన్నవాడే, ఆ శక్తి ఉన్నవాడే ఇంద్రుడు. ఇంద్రుడు అంటే విద్యుత్తు, విద్యుతి, విశిష్ట ద్యుతి, విద్యుత్ శక్తి. ఇంద్ర అంటేనే విద్యుత్ శక్తి, అదొక శక్తి. ఇంద్ర శబ్దం అధికారాన్ని సూచిస్తుంది. అధికారం కలవాడే ఇంద్రుడు. అందుకే దేవేంద్రుడు దేవతలకు ఇంద్రుడు, దేవతలకు రాజు. ఈ దేవతల ఇంద్రియాలు. మనం ఇంద్రులం కావాలి. మన ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి. విరోచనం కాకూడదు. సరిపోయింది, తెలిసిపోయింది, ఇంతే, ఇది ఇంతే, ఇంతకంటే ఏముంది, సరిపోయింది అనుకున్నవాడు విరోచనుడు అవుతాడు. అంతు చూడాలి, అర్థం చేసుకోవాలి అనుకునే ప్రయత్నం చేసేవాడు ఇంద్రుడవుతాడు. సంశయం రావాలి. ఇది ఇంతేనా? ఇది సత్యమా? ఇది అసత్యమా? ఏమిటి? ఏది ఏమిటి? యథార్థం ఏమిటి? తత్వం ఏమిటి? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే సంశయం అవసరం. సంశయించకుండా, సందేహించకుండా ఏది రాదు. విద్యార్థి కూడా విద్యాలయంలో తరగతి గదిలో అడగకపోతే, సంశయించకపోతే అర్థం కాదు. సంశయం లేదంటే ఏమి అర్థం కాకపోతే సంశయం రాదు. సందేహించకూడదు. పూర్తిగా అర్థమైన తర్వాత కూడా సందేహం రాదు. అందుకే సంశయం అవసరం. మనకు కొంతే అర్థమైంది కాబట్టి, కొంతే తెలిసింది కాబట్టి సంశయం అవసరం. అందుకే న్యాయ దర్శనానికి సంశయమే ప్రాణం. నిజానికి సంశయం వల్ల ఇవన్నీ జరుగుతాయి. నేను కొన్న వస్తువు సరైనదేనా అని చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కూరగాయలు కొన్నాం, సరిగ్గా ఉన్నాయా లేదా, తూకం సరిపోయిందా లేదా చూసుకోవాలి. వస్త్రాలు కొన్నా, ఈది కొన్నా, భూమి కొన్నా కొలుస్తారు. కొలమానం అవసరం ఉంటుంది, పరీక్ష చేసుకోవడం అవసరం. అందుకే సర్వేక్షణ చేయిస్తారు, సర్వే చేయిస్తారు. భూమి సర్వే, దాని పేరు
సర్వేక్షణం నిజానికి పూర్తిగా కొలవాలి. పొడవు వెడల్పులు అటువైపు ఇటువైపు అన్ని వైపులు కొలుస్తారు. చివరికి నిర్ణయం చేస్తారు, హద్దులు నిర్ణయం చేస్తారు. అలాగే మన జీవనం కూడా ఇది ఒక క్షేత్రం. మన జీవితం కూడా ఒక క్షేత్రమే. ఇది భూఖండమే. దీన్ని కొలుసుకోవాలి. పొడవులు వెడల్పులు, ఈ కోణం నుంచి ఆ కోణం, కర్ణాలు మూలాలు అన్ని కొలవాలి. మన జీవితం ఒక ఆకారంలో లేదు, అస్తవ్యస్త ఆకారంలో ఉంది. ఎన్నో ఆకారాలు ఉంది మన ఈ భూఖండం, మన జీవనం. రకరకాల కొలుసుకోవాలి, ఎన్నో రకాలుగా కొలవాలి. ప్రత్యక్ష అనుమాన ఉపమాన శబ్ద ప్రమాణంతో కొలుసుకోవాలి. అర్థపత్తి, ఐతిహ్యం, అభావం, సంభవం 8 రకాల ప్రమాణంతో కొలుసుకోవాలి. పంచ పరీక్షలతో పరీక్ష చేసుకోవాలి. అప్పుడు అర్థమవుతుంది జీవితం. దానికి లక్ష్యం చేరుకోవాలంటే ఎన్నో సాధనాలు ఉండాలి, వాహనం ఉండాలి, ఆ దిశను గమనిస్తూ వెళ్ళాలి, ఆ చిరునామాను తెలుసుకుంటూ వెళ్ళాలి. కొత్త ప్రయాణం మాటిమాటికి తెలుసుకుంటూ ఉండాలి. నా గమ్యం ఎక్కడ, వచ్చేసిందా, ఇంకెంత దూరం, ఇంకెంత దూరం, ఎంత సమయం, ఇంకెంత సమయం. కానీ ఈ జీవన ప్రయాణం ఇది అనంత ప్రయాణం. ఇంకెంత దూరం, ఇంకెంత దూరం, ఇంకెంత తెలుసుకోవాలి, ఇంకెంత ప్రయత్నం చేయాలి, ఇంకెంత సాధించాలి. నిజానికి మనం వేసిన అడుగు ఒక అడుగు మాత్రమే, 2 అడుగులు మాత్రమే. ఇది అనంత ప్రయాణం. ఎంతో ప్రయాణం చేయాలి, ఎంతో తెలుసుకోవాలి. అది కూడా స్పష్టంగా తెలుసుకోవాలి, సగం సగం కాదు. పూర్ణంగా తెలుసుకోవడమే, స్పష్టంగా తెలుసుకోవడమే తత్వజ్ఞానం, యథార్థ జ్ఞానం. అందుకే మొదటి సూత్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది, తత్వజ్ఞానం నిశ్రేయస అధిగమ. తత్వజ్ఞానం ద్వారానే, తత్వజ్ఞానం వలననే, తత్వజ్ఞానం కారణంగానే నిశ్రేయసం, మోక్షం, అధిగమ ప్రాప్తిస్తుంది. లేకపోతే మళ్ళీ జన్మ వచ్చిందంటే శరీరం ఉంటుంది, శరీరం ఉందంటే మళ్ళీ ఆకలి దప్పికలు, మానాలు అపమానాలు సన్మానాలు, మళ్ళీ కామ క్రోధ లోభ మోహాలు, రోగాలు బాధలు వ్యాధులు, మళ్ళీ కష్టాలే కష్టాలు, దుఃఖాలే దుఃఖాలు. అందుకే 2వ సూత్రంలో దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజానానం అని చెప్పడం జరిగింది. అక్కడ కూడా మళ్ళీ అపవర్గం చెప్పడం జరిగింది. ఉత్తరోత్తరపాయే తదనంతరపాయాత్. ఒకటొకటి దూరం చేసుకుంటే ఉత్తరోత్తరం, ఆ చివరిది దూరం చేసుకుంటూ వస్తే మిథ్యాజానం దూరం చేసుకుంటూ, ఆ దోషాలను దూరం చేసుకుంటూ, ప్రవృత్తిని దూరం చేసుకుంటూ, చివరికి జన్మను దూరం చేసుకుంటే దుఃఖాలు దూరం అయిపోతాయి. అది క్రమం, అది పద్ధతి. అప్పుడు అపవర్గం. ఉత్తరోత్తర అపాయే ఉత్తరోత్తర అపాయే తద్ అనంతరపాయాత్ అపవర్గ. ఇది న్యాయదర్శనం. న్యాయదర్శనం యొక్క లక్ష్యం, సారం, ఉద్దేశం ఇది. మన జీవితం యొక్క అన్వీక్ష జరగాలి. మన జీవితమే న్యాయమైన దర్శనం జరగాలి. జీవితంలో న్యాయాన్ని దర్శించాలి. అసలు న్యాయం, పరమ న్యాయం పరమాత్మ అనే దానికి. అందుకే పరమాత్మ పేరు న్యాయకారి, పరమ న్యాయకారి. అన్యాయమే జరగదు. అటువంటి న్యాయాధీశుడు. యో అస్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మస్తం ఓ జంభే దద్మ అని మనం సంధ్య మంత్రాలు ప్రార్థన చేసుకుంటాం. యో అస్మాన్ ద్వేష్టి, ఎవరైతే అస్మాన్ మమ్ములను ద్వేషిస్తాడో, యం ఎవరినైతే, వయం మేము ద్వేషిస్తాము, యం వయం ద్విష్మ మేము ద్వేషిస్తాము, తం ఈ 2 రకాల ద్వేషాలను, వహ నీ యొక్క, తం ఓ జంభే న్యాయం అనే కోరల్లో, నీ న్యాయ వ్యవస్థలో, జంభే దద్మ మంచిగా స్థిరంగా ఉంచుతున్నాము.
హే పరంపిత పరమాత్మ, నీవు న్యాయకారివి, న్యాయాధీశుడివి. ఈ ద్వేషాలను, ద్వేషం అంటే దాంతోపాటు ఉన్నటువంటి రాగాన్ని, మోహాన్ని, పగలను, కుట్రలను, కుతంత్రాలను, అన్యాయాన్ని, అధర్మాలను, పాపాలను అన్నింటిని కూడా నీకే వదిలిపెడుతున్నాం ప్రభు. న్యాయం చేసేది నీవే. నీ న్యాయ వ్యవస్థలో ఎటువంటి పక్షపాతం లేదు, ఎటువంటి మోసం లేదు, ఎటువంటి అన్యాయం జరగదు, లేశ మాత్రం కూడా న్యాయం జరగదు ప్రభు. నీకే వదిలేస్తున్నా. నీ న్యాయ వ్యవస్థ చాలా ఉత్తమోత్తమైనటువంటి న్యాయ వ్యవస్థ. ఈ మనుషులు, ఈ మానవ దేహం ఉన్నటువంటి ఈ న్యాయమూర్తులు, న్యాయాధీశులు ఏమైనా పొరపాటు చేయవచ్చు, కానీ నీ న్యాయ వ్యవస్థ పొరపాటు జరగదు. హే ప్రభు, హే ప్రమాణమా, అందరి జీవనం, జీవనాధారం, అనం, ప్రాణధారణం, ప్రాణదాత, 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 ప్రాణప్రదాత, సుఖప్రదాత, మోక్షదాత ప్రభు. నీకే అర్పణం, సమర్పణం, ఆత్మార్పణం. ఓం ఓం. మా జీవితంలో కూడా న్యాయం జరగాలి, పరీక్ష జరగాలి. నేనెక్కడున్నానో, నా స్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి నాకు తెలియాలి. ప్రమాణతో కొలుసుకోవాలి. మాటి మాటికి ప్రతి క్షణం ఆత్మ నిరీక్షణ చేసుకుంటూ ముందుకు సాగాలి ప్రభు. లేకపోతే దిశ మారుతుంది. దిశ మారితే నా జీవన దశ మారుతుంది. నా జీవన లక్ష్యం అయినటువంటి మోక్షం దూరం అయిపోతుంది ప్రభు. మళ్ళీ దుఃఖాలు, మళ్ళీ కష్టాలు, మళ్ళీ మళ్ళీ వద్దు ప్రభు. మరల ఈ జన్మ రాకూడదు. ఇదే చర్మదేహం కావాలి, చివరి దేహం. ఇదే చివరి జన్మ. మళ్ళీ మరణం, చివరి మరణం. ఇదే చివరి మరణం. మళ్ళీ మరణం రాకూడదు అంటే మళ్ళీ జన్మ రాకూడదు. నేను చర్మదేహుని కావాలి ప్రభు. చివరి దేహం ఇదే. అందుకే ఇప్పుడు నేను వడగట్టుకుంటున్నాను ప్రభు. నన్ను నేను వడగట్టుకుంటున్నాను, జల్లెడ పట్టుకుంటున్నాను, చెత్తను దూరం చేసుకుంటున్నాను, రాళ్ళను, రప్పులను, ఇసుకను దూరం చేసుకుంటున్నాను. ఆ ధాన్యం ఉన్నటువంటి పురుగులను దూరం చేసుకుంటున్నాను, చెరిగేసుకుంటున్నాను, వస్త్రగలితం చేసుకుంటున్నాను, నీళ్ళతో గాలించుకుంటున్నాను, శుద్ధమైపోతున్నాను ప్రభు. శుద్ధం కావాలి, ఇంకా శుద్ధం కావాలి. నాలో ఉన్నటువంటి కుసంస్కారాన్ని కూడా భస్మం అయిపోవాలి ప్రభు. యోగాగ్నిలో భస్మం చేసుకుంటున్నాను. బంగారాన్ని, ధాతువులను అగ్నిలో వేసి శుద్ధం చేస్తారు. అలాగే హే పరమాగ్ని, నీవు పరమాగ్నివి ప్రభు. ఓం అగ్నేనయ సుపథారాయ అస్మాన్. హే ప్రభు, అగ్నేనయ సుపథ, సుపథములు నడిపించు తండ్రి. పాపాలను, పాప భావాలను భస్మ చేయి తండ్రి. ఓం అగ్నేనయ సుపథరాయ అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాని యోధ్యస్మ జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తి విధేమ. హే ప్రభు, మాటి మాటికి నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మాటి మాటికి నమస్కారం. నమ ఉక్తి విధేమ. జుహ్రాణమేనో, హీన పాపాలను, ఈ కుటిల భావాలను, నాలో ఉన్నటువంటి కుటిలత్వాన్ని, కుతంత్రాలను, దుర్మార్గాలను, దురుద్దేశాలను, ద్వేషాలను, దుర్విచారాలను దూరం చేయి తండ్రి. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ఓం జో శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి శాంతిరేవ శాంతి.
సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ, ధన్యవాదములు. ఓ